సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 27:4. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక భరోస్కరమైన మాటను తెలియజేయాలని ఆశపడుచున్నాను. మనకు ఎక్కడ సమాధానం దొరుకుతుంది, ఎక్కడ మనకు ప్రశాంతత ఉంటుంది, ఎక్కడ మనము నెమ్మది పడగలము, ఏ విధంగా మనము బలపడగలము అని చూస్తున్నట్లయితే భక్తుని యొక్క అనుభవంలో తెలియబడుతుంది. నా జీవితకాలం అంతయు కూడా యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. ఆనాటి భక్తుడైన దావీదు గారి జీవితంలో తన ఆపదలో, కష్టములో, శ్రమలో, కొదువులో తనకున్న మంచి స్థలం ఏంటి అంట ఆయన యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధినే తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తను భద్రపరుచుకొని ఆ సన్నిధిలో ప్రభువుని ఆరాధించడము. అలా చేయడం వల్లంట దేవుడు తన జీవితంలో నెమ్మది కలిగి చూస్తున్నాడు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు నువ్వు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నావేమో. నేనెవరు ప్రేమించట్లేదు, నేనెవరు ఆదరించట్లేదు, నీకెవరు సహాయం చేయట్లేదు, నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ప్రియ కుమార కుమార్తె, ప్రభువైన యేసు మన మధ్య ఉన్నాడు. ఆయన మనకు గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఆయన తన కృపను మనకు చూపించును. నీ యొక్క బాధ ఏదైనా అవ్వచ్చు, ఆయన సన్నిధిలో గడుపు. ఆయన మనకు సమాధానం ఇచ్చును, ఆయన మనకు నెమ్మదినిచ్చును, ఆయన తనకు కృపను మన పట్ల చూపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. ఆయన నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయండి. ఆయన ఇదిగో మా వేదనలో, బాధల్లో ఈ లోకంలో తిరగకుండా ప్రభా నీ వైపు తిరగటకు సహాయం దయచేయండి. నీ నామంలో బలపట్టకు సహాయం చేయండి. నీ మీద ఆధారపట్టకు మమ్మల్ని నడిపించమని దేవానికి వందనాలు. నీ బిడ్డలైన ప్రతి వారిని నీ యొక్క హస్తాల్లో భద్రపరచండి. నీ కృపాక్షమంతో నింపండి. వారికి నా కొదులు, వారికి నా ఆటంకాల నుంచి విడుదల చేస్తుందైనా అయినా ఏదైతే వారిని అడుగుతుండగా వాటిని నెరవేర్చమని దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా నువ్వు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. నీ అద్భుతమైన కార్యాలతో ప్రతి బంధకాలను విడుదల చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకుంచండి, ఆయనకు సహాయం చేయను కాక. ఆమేన్.